ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. ఈజీ పాన్ పిజ్జానా అంటే పిజ్జా చేస్తున్నాం, దాన్ని ఈజీగా చేసే పద్ధతి. ఓ ఎలా చేస్తారు చెప్తాను కదా. చెప్పు. టమాటా, ధనియా జీరా పౌడర్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, సాల్ట్, టమాటా సాస్, బటర్, పన్నీర్, జీలకర్ర, చీజ్, కారం, పిజ్జా బేస్. అమ్ములు, ఈరోజు పిజ్జా ఎందుకు నేర్పిస్తున్నాను తెలుసా నీకు? సుబ్బులో చెప్తుందిరా, రోజు ఫోన్ చేస్తా ఉంటా, ఈవినింగ్ అవ్వగానే మమ్మీ నాకు పిజ్జా కావాలని. పిజ్జా సెంటర్కి ఆర్డర్ చేస్తా ఉంటాయి కదా. అవును, అందుకే. ఓహో, నువ్వు నాకు నేర్పిస్తే నేనే ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారు? ఇప్పుడు కర్రీ చేద్దాం. ఫస్ట్ కూర కూర చేయాలి. చేయాలి. ఓకే, దీనికి పాన్ కావాలి కదా. సరే అత్తయ్య, ఇందాకే చెప్పావు కదా మనం ఎంత క్వాంటిటీ వండుకుంటే దానికి తగ్గట్టుగానే గిన్నెలు వాడాలి. కాబట్టి మనం చేసే క్వాంటిటీకి గిన్నె. ఓకే, వెరీ గుడ్ అమ్ములు. ఒకసారి చెప్తే చాలా అమ్ములకి. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనమాట. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనమాట. ఓకే ఓకే, పెట్టినా ఇది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వెన్న వేసుకుందాం, 1 స్పూన్. ఇది మెల్ట్ అయ్యాక అందులో వెన్న కరిగిన తీసుకున్నా. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొద్దిగా వేగాలన్నమాట. వేగాలి. చూసేవాములు, ఉల్లిపాయలు కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిపోయాయి. ఇందులో 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, 2 టమాటాస్ కట్ చేసి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పన్నీర్ 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 పీసెస్ ఇది ఒక 1/2 కప్పు. ధనియాలు జీలకర్ర కలిపి వేయించి పొడి చేసాము. ఇది ఒక 1/2 స్పూన్. ఓకే. సాల్ట్ కొద్దిగా టేస్ట్, ఒక 1/2 స్పూన్ కారం. అమ్ములు ఇందులో అన్నీ వేసేసాం కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఓకే. అమ్ములు ఇప్పుడు పిజ్జా బేస్ తీసుకుందాం. ఓకే, దీని మీద సాస్ అప్లై చేద్దాం. ఓకే, వేయినా ఇట్లా వేసి ఇంకొక స్పూన్ వేయి, 2 స్పూన్లు. ఓకే ఓకే, ఇలా దీని నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది టమాటా సాస్ అమ్ములు. మామూలుగా మీరు అన్నిట్లో తింటుంటారు కదా. అవును, అదే ఇంట్లో మన మార్కెట్లో, సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాం కదా, అదే టమాటా సాస్. ఈ కర్రీ అయిపోయింది, పని చేద్దాము. ఓకే, ఇప్పుడు పెనం తీసుకురాములు. దీనికి కొంచెం వెన్న రాద్దాము. వేయాలా? వెయ్యి, అది స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఓకే, కరిగాక స్ప్రెడ్ చేసి, ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం పెనం మొత్తం. అచ్చా, ఆ బేస్ ఎంత ఉందో దానికి సరిపడా. ఓకే, ఇట్లానేనా? అమ్ములకి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయింది కదా. ఇది సాస్ అప్లై చేసుకున్న పిజ్జా ప్యాన్ మీద ఈ కర్రీ ఇలా వేసుకోవాలా? ఇలా పెట్టేసేయాలి. అమ్ములు ఇది పిజ్జా చీజ్. పిజ్జా చీజ్. ఇది దీనికోసం సపరేట్గా దొరుకుతుంది. ఓహో, పిజ్జా కోసం అని విడిగా దొరుకుతుంది. దీన్ని ఇలా గ్రేట్ చేసుకుని చాలా. దీని మీద ఇప్పుడు ఒక మూత పెట్టేద్దాం. మూత కావాలి. అత్తయ్య ఇది ఓకేనా? ఓకే, పెట్టేసి. ఓకే, ఇది ఎంతసేపు ఉంచాలి? ఇట్లా ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. అంతేనా? అంతే. మరి ఏమనుకుంటున్నావు? అందుకనే ఈజీ పాన్ పిజ్జా. అమ్ములు
అందరికి ఓవెన్లు ఉండవు కదరా, అందుకని ఇలా పెనం మీద చేసుకునేది. ఓహో, అంటే జనరలీ మనం పిజ్జాస్ అన్ని oven లో చేసుకుంటాం. మరి అందరూ చేసుకోవాలి అంటే వాళ్ళందరికీ పిజ్జా కార్నర్కి వెళ్ళి అంతంత అమౌంట్ పెట్టి కొనుక్కొని తినాలి అంటే కష్టం కదా. అవును, అందుకని ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది బాగుంది. చూద్దామా? అమ్ములు, ఇది రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ పిజ్జా రెడీ. పిజ్జా రెడీ కదా. ఇప్పుడు దీని మీద కొంచెం సాస్, టమాటా సాస్ ఇలా గార్నిష్ చేసుకుని తినేసేసి. ఓకే, రెడీయా? రెడీ. వావ్, ఈజీ ప్యాన్ పిజ్జా రెడీ. రెడీ. టేస్ట్ చూసావా? కట్ చేసి ఇవ్వనా? ఇప్పుడు దీన్ని తినాలంటే మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. అమ్ములు, ఇది ఎలా చేసామో తెలుసా? మళ్ళీ ఒకసారి చెప్పనా? ఫస్ట్ ఒక బౌల్లో 1 స్పూన్ వెన్న తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వెన్న. అందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా, పన్నీర్, ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. పిజ్జా బేస్ తీసుకొని సాస్ అప్లై చేయాలి. ముందుగా తయారు చేసుకున్న కూర ఉంది కదా, కూర పెట్టేసేయాలి. పెనం మీద వెన్న రాసి అది మెల్ట్ అయ్యాక పిజ్జా పెట్టేసి చీజ్ గ్రేట్ చేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టేసి వేడి చేసేసుకొని తినేసేయాలి. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.